కుంభరాశి వారు 28, 29 తారీఖుల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము. ఛానల్‌లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకి త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. కుంభరాశి అంటే చాలా పవిత్రమైన రాశి. మనందరికీ తెలిసిందే కదా! చాలా వరకండి చాలా మంచి మనసు ఉంటుంది వీళ్ళది కుంభరాశి వాళ్ళది. కుంభరాశి అంటే ఒక మంచిమైన రాశి అని చెప్పుకోదగ్గ విషయం. అంటే ఒక రకంగా మంచి రాశి అని చాలా వరకు చెప్తుంటారు. కాబట్టి మీరు గనక కుంభరాశి వారండి ఈ తారీఖుల్లో ఏమవుతుంది మీరు గనక కనుక్కుంటే అండి ఇక ఖచ్చితంగా అయితే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈరోజు ఈ వీడియో పూర్తి వివరాలు కనుక్కుందాము. 28 నవంబర్ గురువారం వస్తుంది కదా! గురువారం వచ్చేసి చాలా పవిత్రమైన రోజండి మనందరికీ తెలిసిందే. కాబట్టి 28 నవంబర్ గురువారం రోజు మనకు ఏ తారీఖుల్లో ఏం చేయాలో అది కనుక్కుందాము. చాలా వరకండి కుంభరాశి వారు ఏం చేస్తారంటే ఆలోచించుతుంటారు బాధలు, కష్టాల నుంచి. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సంకటాలు ఎలా దూరం పోతాయని చాలా వరకు ఆలోచించుతారు. కాబట్టి మీరు గనక ఇది ఆలోచించకండి. మీరు ముఖ్యంగా వచ్చేసి అంటే మీ రోజు గురువారం రోజు ఎలా గడుస్తుందో అది కనుక్కుందాము. గురువారం అంటే చాలా పవిత్రమైన రోజు మనందరికీ తెలిసిందే కదా! కాబట్టి గురువారం రోజు మీ రోజు చాలా బాగా గడుస్తుంది. కానీ ఈరోజు ముఖ్యంగా వచ్చేసి మీరు గనక ఈ ఉపాయం చేస్తే చాలు అండి. ఇక మీరు వద్దన్న 4 వైపుల నుంచి డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే ఇప్పుడు కనుక్కుందాము. ఏ ఒక ఉపాయం చేస్తే మన ఇంట్లో డబ్బు వచ్చి పడుతుందో అది కనుక్కునే ముందు ఒక చిన్న మాట అండి. అయితే కుంభరాశి అంటే చాలా పవిత్రమైన రాశి మనందరికీ తెలిసిందే. కాబట్టి కుంభరాశి వారు గురువారం రోజు ఏం చేస్తారంటే చాలా వరకండి ఏ ఉపాయాలు చేయరు. కానీ ఈ ఉపాయం చేస్తే ఇక మీరు ఖచ్చితంగా డబ్బు వస్తుంది. మీ ఇచ్చాలు, మీ బాధలు, మీ కోరికలు అంటే మీ మనసు కోరిక ఉంటుంది కదా! ఆ కోరికలు అయితే ఖచ్చితంగా తీరిపోతాయని, అలాగనే కష్టాలు, బాధలు, సంకటాలతో మీకు తీరిపోతాయి. అలాగని డబ్బు లోటు ఉండదు. అంటే డబ్బుకి లోటు ఉండదని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి కనుక్కుందాము. గురువారం రోజు ఏ ఉపాయం చేస్తే మనకు అంటే 4 వైపుల నుంచి డబ్బు ఎలా వస్తుందో అది ఇట్లా ఇప్పుడు కనుక్కుందామండి. ముఖ్యంగా వచ్చేసి ఏం చేయండి అంటే గురువారం అంటే గురుదేవి అంటే గురువారం అంటే చాలా వరకు గురుదేవి అని చెప్తుంటారండి. గురువారం అంటే చాలా వరకు గురువు ఉంటుంది. అంటే చాలా వరకు గురువు లెక్కనే అండి. అయితే కాబట్టి మీరు గురువారం రోజు ముఖ్యంగా వచ్చేసి ఈ ఒక్కటి చేయండి. ఇక ఈ ఒక్క ఉపాయం చేస్తే చాలు అండి. గురువారం రోజు కుంభరాశి వారికి అండి ఇక డబ్బుకి లోటు ఉండదు. అంటే డబ్బు 4 వైపుల నుంచి వస్తూనే ఉంటుంది. ఇక మీరు వద్దన్న ఆ డబ్బు వస్తూనే ఉంటుంది. వచ్చి మీ ఇంట్లో పడుతుందని చాలా వరకు చెప్పుకోదగ్గ విషయం అండి. అదే పండితుల ద్వారా తెలిసిపోయిన విషయం అండి వచ్చేసి ఏందంటే చాలా వరకు గురువారం రోజు కుంభరాశి ఎవరిదుందో వాళ్ళైతే ఇది ఒకటి చేస్తే ఇక చాలు వాళ్ళకు డబ్బు వచ్చి పడుతుంది. అది ఏందో ఇప్పుడు పదండి కనుక్కుందాము. ముఖ్యంగా వచ్చేసి అంటే గురువారం అంటే చాలా వరకు చాలా మందికి అంటే చాలా వరకు బిజీ ఉంటారు. చాలా వరకు కొంతమంది ఇంట్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా అండి కుంభరాశి ఎవరిదుందో వాళ్ళైతే ఇది ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా వచ్చేసి తులసి ఆకులు ఉంటాయి కదా! తులసి ఆకుల్ని తీసుకోండి. తులసి ఆకులు అంటే మనందరికీ తెలిసిందే కదా! తులసి ఆకుల్ని తీసుకొని మీరు ఏం చేయండి అంటే ఒక తులసి 5 ఆకులు తులసివి తీసుకొని దాన్ని ఒక అంటే మన ఇంట్లో ఏ గ్లాస్ ఉన్నా సరే అండి స్టీల్ గ్లాస్ కానీ గాజు గ్లాస్ కానీ ఏ గ్లాస్ ఉన్నా సరే దాంట్లో కొన్ని నీళ్ళు పోసి ఆ 5 తులసి ఆకుల్ని దాంట్లో పెట్టండి. ఒక అర్ధగంట 5 తులసి ఆకుల్ని నానబెట్టండి. నానబెట్టిన తర్వాత 5 తులసి ఆకుల్ని తీసిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా! మీరు ఒకటైతే గమనించండి. ఆ వాటర్‌లో మనము అంటే ఎలాంటి మనము ఏమంటారు చాలా వరకు ఆ నీళ్ళు మంచిగుండాలి. అంటే చాలా మంచి నీళ్ళు అయితే పెట్టాలి. దాని కొరకు మంచి నీళ్ళు ఉంటాయి కదా! మన ఇంట్లో ఒక గ్లాస్‌లో మంచి నీళ్ళు తీసుకొని దాంట్లో 5 తులసి ఆకుల్ని వేసి ఒక అర్ధగంట పెట్టిన తర్వాత 5 తులసి ఆకుల్ని తీసుకొని దాంట్లో ఒక వైట్ పేపర్ అండి. వైట్ పేపర్ అయినా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక బట్ట అయినా తీసుకోవచ్చు. మీకు అంటే ఏ ఈజీ ఉంటో అది తీసుకోండి. ఒక బట్ట, ఒక పేపర్ ఏదైనా ఒకటి తీసుకోండి మీరు. తీసుకున్న తర్వాత 5 తులసి ఆకుల్ని దాంట్లో పెట్టి ఒక అంటే మన ఇంట్లో రాళ్ళుప్పు ఉంటుంది కదా! ఇప్పుడు చాలా వరకు రాళ్ళుప్పు అంటే చాలా మంచిదండి రాళ్ళుప్పు మనందరికీ. కాబట్టి రాళ్ళుప్పు కొంచెం తీసుకొని ఆ పేపర్‌లో వేసేయండి. తులసి ఆకులు, రాళ్ళుప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఆ పేపర్‌ని కట్టండి. మీరు ఒకవేళ బట్ట తీసుకున్నట్టే బట్టలో కట్టండి. కట్టిన తర్వాత దాన్ని మీరు ఏం చేయండి అంటే చాలా వరకండి తులసి చెట్టులోనే పెట్టండి మళ్ళా. తులసి చెట్టులో ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత మళ్ళా మీరు అది తీసుకుపోయి మీ ఇంట్లో బీరువాలో ఒక అర్ధగంట పెట్టండి. అలా పెట్టిన తర్వాత గురువారం రోజు మీరు అర్ధగంట పెట్టిన తర్వాత 5 నిమిషాలు తులసి చెట్టులో అర్ధగంటలు బీరువాలో పెట్టిన తర్వాత తీసి మీరు మరి దాంట్లో ఉన్న ముడి తీయండి. అంటే ఇప్పుడు మీరు బట్టలో కడితే ముడి తీయండి. పేపర్‌లో పెడితే మీరు పేపర్ మొత్తం చుట్టి దాని మీద దారం కట్టండి. లేదంటే మీరు బట్టలో అయినా చేయొచ్చు. దాని తర్వాత ఏం చేయాలంటే దాంట్లో ఉన్న 5 తులసి ఆకుల్ని తీసి ఆ తులసి ఆకుల్ని మళ్ళా తులసి చెట్టు ఉంటుంది కదా! ఆ చెట్టులో మట్టి తీసి కొంచెం ఆ చెట్టులోని మళ్ళా ఆకుల్ని మనము
దాంట్లోనే పెట్టేసేయాలండి. దాని తర్వాత ఆ రాళ్ళుప్పు ఉంటుంది కదా! ఆ రాళ్ళుప్పు ఏం చేయాలంటే చాలా వరకు ఆ రాళ్ళుప్పు మీరు బీరువాలో పెట్టొచ్చు, వ్యాపారంలో పెట్టొచ్చు, డబ్బు వస్తలేదన్నప్పుడు ఆ ఉప్పుని మీరు ఒక్కసారి తీసి చూడ్చి మళ్ళా దాంట్లోనే పెట్టుకోండి. అలా పెడితే చాలా వరకు డబ్బు వస్తుంది. కానీ ఆ రాళ్ళుప్పు ఒకవేళ ఖరాబ్ అయినట్టు, బ్లాక్ కలర్ వస్తే, బూజు పట్టినట్టు కనిపిస్తే ఆ రాళ్ళుప్పు అయితే ఖచ్చితంగా పారేయాలి. కానీ రాళ్ళుప్పు కొద్దిగానే తీసుకోండి. ఎక్కువ తీసుకునే అవసరం అయితే ఉండదని చెప్పుకోదగ్గ విషయం అండి. కొంచెం అంటే కొంచెం తీసుకోవద్దు. చాలా ఎక్కువ తీసుకోవద్దు. చాలా తక్కువ తీసుకోవద్దు. మనం అంటే ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా! ఆ స్పూన్‌తోని మీరు ఒక 5 స్పూన్‌లైనా, 2 స్పూన్‌లైనా ఇలా తీసుకోవచ్చు. కానీ ఆ ఉప్పు అయితే చాలా వరకు ఉంటుంది. ఆ ఉప్పు ఖరాబ్ అయిన తర్వాత ఆ ఉప్పుని అయితే ఖచ్చితంగా పారేయాలండి. ఏ విధంగా పారేయాలంటే మనం ఇప్పుడు చెట్లు ఉంటాయి కదా! చెట్లల్లో పారేయాలి. అలాగనే ఎక్కడంటే అక్కడ పారేయొద్దు. ఓన్లీ చెట్లలోనే పారేయాలి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందామండి. అది వచ్చేసి 29 శుక్రవారం నవంబర్ వస్తుంది కదా! ఈ శుక్రవారం అంటే చాలా పవిత్రమైన శుక్రవారం. కార్తీక మాస శుక్రవారం అని చాలామంది అంటుంటారు. ఈ శుక్రవారం రోజు మీరు గనక అండి చాలా వరకు అంటే ఈ శుక్రవారం వచ్చేసి నవంబర్‌ది కదా! ఇక ఈ నవంబర్ పోయినాక మనకు డిసెంబర్ వస్తుంది. దాని తర్వాత అయితే ఈ సంవత్సరం అయితే అయిపోతుందని చాలా వరకు చెప్తారు కదా! కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ శుక్రవారం రోజు కార్తీక మాసం శుక్రవారం రోజండి చాలా వరకు కార్తీక మాసం శుక్రవారం గిట్లా అంటారు. కానీ చాలా తక్కువ మంది శుక్రవారం గిట్లా అంటుంటారు. కాబట్టి శుక్రవారం వచ్చేసి చాలా మందికి ఇష్టమండి. అలాగనే చాలా మందికి చాలా వరకు రకాలుగా ఇష్టం ఉంటుంది. కానీ కొంతమందికి ఇష్టం. కుంభరాశి వారు వచ్చేసి శుక్రవారం అంటే చాలా పవిత్రమైనదని చెప్పుకోదగ్గ విషయం అండి. ఒక రకంగా మీకు చాలా గుడ్ న్యూస్ వస్తాయి శుక్రవారం రోజు అని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం. మీరు గనక శుక్రవారం రోజు మీ రోజు ఎట్లా గడుస్తుంది ఒకవేళ కనుక్కుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. శుక్రవారం రోజు మీకు ఒక పెద్ద శుభవార్త రాబోతుంది. అలాగనే మీరు శుక్రవారం రోజు ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు తిరుగులేని యోగాలు వస్తాయి. అలాగనే మీ ఇంట్లో ఉన్న అంటే ఎన్ని దరిద్రతలు ఉన్నాయో మీ జీవితంలో కష్టాలు, బాధలు అవన్నీ దూరం వెళ్ళిపోతాయి. ఇప్పుడు వచ్చేసి కనుక్కుందాము ముఖ్యంగా శుక్రవారం రోజు మీ రోజు ఎలా గడుస్తుంది, ఏ శుభవార్త రాబోతుందో కనుక్కుందామండి. శుక్రవారం రోజు మీ రోజు చాలా బాగా గడుస్తుంది. అలాగనే శుభవార్తం వచ్చేసి మీకు ఒక పెద్ద కాదండి చిన్న చిన్న శుభవార్త అయితే వింటారు. మీరు ఏదో ఒక రకంగా మీరు శుభవార్తం అయితే ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలో శుక్రవారం రోజు అది కనుక్కుందాము. శుక్రవారం అంటే చాలా వరకు పవిత్రమైన రోజు కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీ ఇంట్లో ఉన్న సంకటాలు, బాధలు, కష్టాల నుంచి మీరు బాధపడుతున్నట్టయితే దూరం వెళ్ళిపోవాలి. ఆ కష్టాలు, బాధలు అంటే మీరు శుక్రవారం రోజు ఇది ఒకటి చేయండి. అది వచ్చేసి ముఖ్యంగా ఏమంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక చెంచా కుంకుమ వేయండి. కుంకుమ మన ఇంట్లో ఉంటుంది కదండీ! చాలా పవిత్రమైన అని అనుకుంటారు చాలామంది. చాలా పవిత్రమైన కుంకుమ. కాబట్టి మీరు ఒక చెంచా కుంకుమ తీసుకొని, ఒక చెంచా కుంకుమ తీసుకొని దాంట్లో వేసేయండి. ఆ కుంకుమ నీళ్ళు వేయండి. అంటే కుంకుమ తీసుకొని ఒక గాజు గ్లాస్ అయినా లేదైనా మీ ఇంట్లో ఏ గ్లాస్ అయినా తీసుకొని ఒక చెంచా కుంకుమ వేయండి. దాంట్లో కొన్ని నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి కుంకుమ చెంచాతోని దాంట్లో వేయొచ్చు. కానీ కుంకుమ నీళ్ళైతే మీకు చేయాలండి. కొన్ని చేయాలి, ఎక్కువ చేయొద్దు. ఆ కుంకుమ నీళ్ళని మనం ఏం చేయాలంటే గుమ్మం దగ్గర అంటే మన ఇంటి గుమ్మం ఉంటుంది కదా! గుమ్మం దగ్గర ఒక అర్ధగంట పెట్టాలండి. అలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే అర్ధగంట తర్వాత ఆ నీళ్ళని తీసుకుపోయి మనమైతే తొక్కే దారిలో అలాగనే చాలా వరకు అంటే అలా నడిచే దారిలో తొక్కే దారిలో అయితే వేయొద్దు. అంటే చాలా వరకు మనం ఒక మంచి దారిలో వేయాలి ఆ కుంకుమ నీళ్ళని. అర్ధగంట గుమ్మం దగ్గర పెట్టిన తర్వాత గుమ్మం దగ్గర నుంచి తీసి మనమైతే శుక్రవారం రోజండి ఇలా చేస్తే చాలా వరకు డబ్బు సమస్యలు దూరం అయిపోతాయి. బాధలు, కష్టాలు దూరం అయిపోతాయి. ఆ నీళ్ళకి తీసుకుపోయి మీరు ఎక్కడ పారేయండి అంటే చాలా మంచి దగ్గర పారేయాలండి. ఎలా అంటే ఇప్పుడు మనం ఏదో ఒక చెట్టుకైనా వేయొచ్చు. కానీ చాలా వరకు చెట్టుకైతే వేయరు. మీరు మర్చిపోయి గనక తులసి చెట్టు గనక నిమ్మ చెట్టు ఉంటుంది కదా! చాలా వరకు ఆ చెట్లకైతే వేయొద్దండి. మీరు వేరే ఏదైనా మట్టిలో వేయొచ్చు. కానీ అది తొక్కే దారి అయితే ఉండొద్దు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తొక్కే దారిలో వేయొద్దు. మీరు ఎక్కడైనా వేయొచ్చు అది. మీ ఇంటి అంటే బయటికి వచ్చిన తర్వాత ఇంటి గోడలు ఉంటాయి కదా! గోడల మీద వేయొచ్చు. అలాగనే మీ ఇంటి ఏదో ఒక చెట్టు ఉంది. చెట్టు లేదు దాంట్లో ఓన్లీ ప్లాంట్ ఉంది అంటే కొంచెం మట్టి ఉంటుంది కదా! ఆ మట్టిలో గిట్లా మీరు వేయొచ్చు. కానీ తులసి చెట్టుకి, నిమ్మ చెట్టుకైతే వేయొద్దు. అలా వేస్తే చాలా వరకు అశుభ సంకేతాలు వస్తాయి. కాబట్టి మర్చిపోయి గిట్లా ఇలా తప్పు చేయకండి. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందామండి. ఆ నీళ్ళు ఏ చెట్టుకైనా పోసేసిన తర్వాత మీరు లేదంటే మట్టిలో పోయొచ్చు. మట్టిలో అంటే ఒక తొక్కే దారిలో అయితే పోయొద్దు. అలా పోసి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి చాలా వరకు మీ సమస్యలు, మీ బాధలు, కష్టాల నుంచి అయితే మీకు ముక్తి దొరుకుతుందని చెప్పదగ్గ విషయం అండి. కానీ చాలా వరకు మీ బాధలు, మీ కష్టాలు ఉంటాయి కదా! అవి గిట్లా త్వరగా అయిపోతాయని చెప్పుకోదగ్గ విషయం. కుంభరాశి వారికైతే ఖచ్చితంగా చేసి చూడండి. శుక్రవారం చాలా రోజు మళ్ళీ రాదు. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.